శ్రీకాంత్ బుల్లా. అతని జీవితం ఒక అద్భుతమైన స్ఫూర్తి గాథ. కృష్ణా జిల్లాలోని సీతారాంపూర్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో శ్రీకాంత్ జన్మించారు. ఆయన అంధుడిగా పుట్టారని తెలిసి వీడి వల్ల ఏం ప్రయోజనం, చంపేయండి అని సలహా ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయన్ని అపురూపంగా పెంచారు. 10వ తరగతిలో 90% మార్కులు వచ్చిన అంధుడనే కారణంతో ప్రభుత్వం ఆయనకు సైన్స్ గ్రూప్ ఇవ్వడానికి నిరాకరించింది. అప్పుడు శ్రీకాంత్ వెనక్కి తగ్గలేదు. కోర్టుకు వెళ్ళి పోరాడి 6 నెలల తర్వాత సైన్స్ చదువుకోవడానికి అనుమతి సాధించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో 98% సాధించి అందరి నోళ్లు మూయించారు. ఐఐటి కోచింగ్ సెంటర్లో ఆయనకు అడ్మిషన్ ఇవ్వలేదు. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఏకంగా ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ అయిన ఎంఐటి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్ఏలో సీటు సాధించిన మొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా రికార్డు సృష్టించారు. అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా తన లాంటి వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ఇండియాకు తిరిగి వచ్చి బుల్లాంటి ఇండస్ట్రీని 2012లో హైదరాబాద్లోని కంపెనీని ప్రారంభించారు. ఇది పర్యావరణానికి హాని చేయని పేపర్ ప్లేట్లు, కప్లను తయారు చేస్తుంది. ఈ కంపెనీలో పనిచేసే వారిలో దాదాపు 60 నుంచి 70% మంది వికలాంగులే ఉండడం విశేషం.